ఏపీఎల్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం ఎకనామిక్ సర్వే చాప్టర్ 1 స్టేట్ ఆఫ్ ఎకానమీ 2020-21 ఏ మ్యాక్రో వ్యూ అనేది చర్చించబోతున్నాం. ఆల్రెడీ ఈ చాప్టర్లో బేసిక్స్ అనేది ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేసాం. దయచేసి ఈ క్లాస్ వినే ముందు ఆ బేసిక్స్ అన్నీ కూడా ఒకసారి మీరు తెలుసుకుంటే చాలా క్లియర్గా క్లాస్ అనేది అర్థమవుతుంది. తెలుగులో ఎకనామిక్ సర్వేలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మా యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్. అసలు ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ చాప్టర్లో ఏం చెప్పాడు అంటే, అసలు కరోనా వల్ల ఈ సంవత్సరం ఎకనామిక్ ఇయర్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అయింది 2020-21, ఇండియాలో ఎట్లా ఎఫెక్ట్ అయింది, వరల్డ్ మొత్తం మీద ఎట్లా ఎఫెక్ట్ అయింది అనేది చెప్పాడు. యాక్చువల్గా అంటే ఈ జీడిపి కాంట్రాక్షన్ ఇండియాలో ఎందుకు ఇంతగా వచ్చింది కరోనా వల్ల, నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్గా ఎలా వచ్చింది, తిరిగి జీడిపిని రివైవ్ అంటే ఎకానమీని రివైవ్ చేయడానికి ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకున్నారు గవర్నమెంట్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ అనేది యాక్చువల్గా ఇందులో డిస్కషన్ చేశాడు. నెక్స్ట్ వి షేప్ రికవరీ, ఎకనామిక్ రికవరీ, ఇవన్నీ కూడా. అయితే మొదట మనం చూసుకుంటే కరోనా కారణం మనకి ఏమైందంటే సోషల్ డిస్టెన్స్ అనేది మెయిన్ ఎఫెక్ట్ అయింది. సోషల్ డిస్టెన్స్ వల్ల అంటే టోటల్గా అంటే కరోనా ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్లో టోటల్ బోత్ డిమాండ్ అండ్ సప్లై రెండు కూడా డిస్టర్బ్ అయ్యాయి. అది మెయిన్. డిమాండ్ తగ్గింది, సప్లై డిస్టర్బ్. ఇంతకుముందు వచ్చిన ఎకనామిక్ క్రైసిస్లో ఏదో డిమాండ్ అయినా సప్లై అయినా ఏదో ఒకటే డిస్టర్బ్ అయ్యేది, కానీ ఫస్ట్ టైం డిమాండ్ డిక్రీజ్ అయింది, నెక్స్ట్ సప్లై కూడా డిస్టర్బ్ అయింది. ఇటువంటి క్రైసిస్ వచ్చేటప్పుడు తిరిగి రివైవ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అసలు డిమాండ్ ఎందుకు డిక్రీజ్ అయిందని చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గింది. అసలు డిమాండ్కి ఉన్న మనకి అంటే ఆల్రెడీ డిమాండ్ ఎలా వస్తుంది అనుకుంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ కన్జంప్షన్ అని. అంటే కన్జంప్షన్లో మళ్ళీ గవర్నమెంట్ కన్జంప్షన్, ప్రైవేట్ కన్జంప్షన్ రెండు ఉంటాయి. ఆల్రెడీ బేసిక్స్లో అది ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎందుకు పెట్టలేదంటే అన్సర్టెంటీ. అసలు కరోనా వల్ల వ్యాక్సిన్ వస్తుందా రాదా, కరోనా వ్యాధికి డిసీజ్కి వ్యాక్సిన్ వస్తుందా లేదా, మనం ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియకపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టడానికి చాలా వరకు భయపడ్డారు. అలాగే కన్జంప్షన్ అనేది కూడా తగ్గింది. ఎందుకు కన్జంప్షన్ తగ్గిందంటే జాబ్స్ చాలా వరకు లాసెస్ అయ్యారు. ఈ సోషల్ డిస్టెన్స్ వల్ల అంటే నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ వెళ్ళి కొనుక్కోవాలని అంటే వాళ్ళకి ఎక్కడ కరోనా వస్తుందనే భయంతో వెళ్ళడానికి కూడా అంత ఇంట్రెస్ట్ జనాలు చూపెట్టలేదు. సో ఆటోమేటిక్గా సోషల్ డిస్టెన్స్, జాబ్ లాస్ అనేది కన్జంప్షన్ మీద చాలా వరకు ఎఫెక్ట్ చూపెట్టింది. మరి సప్లై ఎందుకు డిస్టర్బ్ అయింది అంటే డిమాండ్ డిస్ట్రప్షన్కి మెయిన్ రీజన్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడం, కన్జంప్షన్ తగ్గిపోవడం అనుకుంటే, ఈ సప్లై ఎందుకు డిస్టర్బ్ అయిందంటే ఈ కరోనా వల్ల వచ్చిన లాక్డౌన్స్, నెక్స్ట్ సోషల్ డిస్టెన్స్, దీనివల్ల లేబర్ మూవ్మెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా లేబర్ మూవ్మెంట్ ఎప్పుడు రిస్ట్రిక్ట్ అయిందో అవుట్పుట్ అనేది అంటే ప్రొడక్షన్ అవుట్పుట్ తగ్గిపోయింది. సో ప్రొడక్షన్ అవుట్పుట్ తగ్గడం వల్ల సో లేబర్ రాకపోవడం ఏమైందంటే ఆటోమేటిక్గా వేజెస్ అనేవి అంటే ఇది సప్లై డిస్ట్రప్షన్. ఆ సప్లై డిస్ట్రప్షన్ డిమాండ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపెట్టిందని మనం అనుకుంటే, ఎప్పుడైతే అంటే అవుట్పుట్ తగ్గిందో ఆటోమేటిక్ అంటే ప్రాఫిట్స్ తగ్గుతాయి కాబట్టి జాబ్ లాసెస్ అంటే వాళ్ళు ఉద్యోగస్తులను తొలగించడం స్టార్ట్ చేస్తారు. సో వేజర్ జాబ్ లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. వేజర్ జాబ్ లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయో వాళ్ళు అంటే ప్రజల వద్ద సొమ్ము అనేది తగ్గిపోవడం వల్ల అంటే మనీ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా కన్జంప్షన్ తగ్గిపోయేది. సో కన్జంప్షన్ ఎప్పుడు తగ్గిందో డిమాండ్ తగ్గేది. అంటే ఇలా సప్లై డిమాండ్ అనేవి బోత్ ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ చూపెట్టి రెండు కూడా తగ్గిపోవడానికి కారణాలు అవుతూ పోయాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే కరోనా క్రైసిస్ వల్ల డిమాండ్ సప్లై ఎందుకు తగ్గాయి అంటే డిమాండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ తగ్గడం, కన్జంప్షన్ తగ్గడం, ఈ రెండింటి వల్ల. సప్లైకి మెయిన్ లేబర్ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా సప్లై డిస్టర్బ్ అయింది. దాంతోపాటు ఈ సప్లై ఎఫెక్ట్ అనేది డిమాండ్ మీద కూడా పడిందని చెప్పొచ్చు. అసలు గ్లోబల్ ఎకానమీ మీద కరోనా ఏ విధంగా 2020-21లో చూపెట్టిందంటే, కరోనా ఆల్రెడీ చెప్పాం కదా, డిమాండ్ సప్లై రెండింటి మీద కూడా ఎఫెక్ట్ చూపెట్టింది కరోనా. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎంఎఫ్, యాజ్ పర్ ఐఎంఎఫ్ ఏమో మనం తీసుకుంటే గ్లోబల్ అవుట్పుట్ 3.5 to 4% వరకు రెడ్యూస్ అయ్యింది. అంటే టోటల్ జీడిపిని మనం అంటే గ్లోబల్ జీడిపిలో $9 trillion ఇయర్ లాస్ వచ్చిందని మనం చెప్పొచ్చు. $9 trillion వరకు. అది అంటే పిఎంఐ ఇండెక్స్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఆ ఇండెక్స్ అనేది జూలై 2020 ముందు అంటే పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ అనేది ఆల్రెడీ బేసిక్స్లో చెప్పాం. ఒకసారి చూడండి, మీకు డీటెయిల్ క్లియర్గా ఉంటుంది. జూలై 2020 ముందు కాంట్రాక్షన్ ఉంది. కాంట్రాక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది రెడ్యూస్ అవుతుందని మనం చెప్పొచ్చు. అంటే జీడిపి అనేది తగ్గిపోతుంది అని. అసలు ఈ $9 trillion లాస్ అంటే జర్మనీ, జపాన్ యొక్క లాసెస్కి ఈక్వల్. 1 ఇయర్ జర్మనీ, జపాన్ జీడిపికి ఈక్వల్ అది. ఆటోమేటిక్ అంటే యుఎస్ డాలర్ కూడా 7.4% వీక్ అయిపోయింది. అంటే జనాలు అందరూ కూడా ఈ డాలర్స్ కరెన్సీల మీద ఎక్కువ అంటే హోప్స్ కోల్పోయి బంగారం మీద స్టార్ట్ చేశారు. మన ఇండియాలోనే చూస్తే లాస్ట్ ఇయర్కి కరోనా వచ్చాక అంటే నవంబర్ టు నవంబరు
25% టు 30% బంగారం రేట్ అనేది పెరిగింది. అంటే జనాలు భయపడిపోయి షేర్ మార్కెట్లో పెట్టడం అనేది తగ్గించేసి ఆటోమేటిక్గా బంగారం ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళారు. సో అంటే మనం ఆల్రెడీ చెప్పాం, ప్రైవేట్ కన్జంప్షన్ అనేది తగ్గిపోవడం వల్ల సో ఆటోమేటిక్గా అంటే గవర్నమెంట్ ఏంటంటే డిమాండ్ ఇది సప్లై రెండు తగ్గిపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ అనేమో డిమాండ్ పెంచడానికి ఫిజికల్ స్టిమ్యులస్ అనేది ఒకటి స్టార్ట్. అంటే ఫిజికల్ స్టిమ్యులస్ అంటే మీకు అందరికీ తెలిసింది, ఆల్రెడీ చెప్పాము ఇది కూడా. ఫిజికల్ స్టిమ్యులస్ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచడం, గవర్నమెంట్ ఖర్చు పెంచడం, గవర్నమెంట్ కన్జంప్షన్ చేయడం ఎలా చేస్తుంది అంటే ప్రాజెక్టులు కట్టడం, బిల్డింగ్స్ కట్టడం కొత్తగా. ఎట్లా అంటే వీటి ద్వారా జాబ్స్ గవర్నమెంట్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా జాబ్స్ క్రియేట్ అవ్వడం వల్ల వేజెస్ వస్తాయి. వేజెస్ మనీ రావడం వల్ల డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. డిమాండ్ ఎప్పుడు పెరిగిందో అది దాని అంటే సప్లై కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అంటే డిమాండ్కి కావాల్సిన సప్లై పెంచడానికి ఇండస్ట్రీ కూడా రెడీగా ఉంటుంది. అయితే ఈ దీనివల్ల ఏంటి, ఫిజికల్ స్టిమ్యులస్ వల్ల గ్లోబల్ ఎకానమీకి ఏమైందంటే అప్పటికే చాలా దేశాలు అప్పుల్లో ఉన్నాయి, కాస్త ఇంకా అప్పులు అనేవి పెరిగిపోయినాయి చాలా వరకు. ఇండియాలో కూడా తీసుకుంటే ఇండియన్ ఎకానమీ మీద ఈ కరోనా ఎట్లా చూపెట్టిందంటే ఇండియన్ ఎకానమీ వి షేప్డ్ రికవరీ అయ్యింది అని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ మన ఇండియా గవర్నమెంట్లో అంటే వి షేప్డ్ రికవరీ వచ్చింది మన ఎకానమీ అనేది. ఎట్లా అంటే Q1లో మన యొక్క కాంట్రాక్షన్ అంటే Q1లో ఇండియా కాంట్రాక్షన్ ఆఫ్ జీడిపి 23.9%, అంటే ఆల్మోస్ట్ 24%. అంటే దీని మెయిన్ కారణం ఏంటంటే అప్పుడు లాక్డౌన్స్, దాని ఎఫెక్ట్ వల్ల 24% Q1 జీడిపి తగ్గిపోయింది ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే. Q2కి వచ్చేసరికి ఇది 7.5%కి పరిమితమైంది, అంటే రిస్ట్రిక్షన్. ఎందుకంటే ఫేజ్డ్ మేనర్లో ఈ లాక్డౌన్ అనేది ఎత్తివేయడం వల్ల ఆటోమేటిక్గా ఎకానమిక్ యాక్టివిటీ అనేది పెరిగింది. సో Q1లో ఉన్న 23 అంటే 24% కాంట్రాక్షన్ కాస్త Q2కి వచ్చేసరికి 7.5%కి తగ్గింది. ఇది Q3కి వచ్చేసరికి అంటే ప్రీ పాండమిక్ లెవెల్స్ జీడిపికి వచ్చేస్తుంది. అంటే పడిపోతూ పడిపోతూ మళ్ళీ లెగుస్తుందని, అంటే ఇదే వి షేప్డ్ రికవరీ. అంటే Q1 ఇక్కడ తీసుకుంటే Q2లో కాంట్రాక్షన్ తగ్గింది కాబట్టి ఇట్లా తీసుకుంది, వి షేప్డ్ స్టార్ట్ అయింది Q2కి వచ్చేసరికి. Q3కి వచ్చేసరికి ప్రీవియస్ లెవెల్స్కి వచ్చేసిందని మనం చెప్పొచ్చు. సో ఇది నెక్స్ట్ అంటే దీనికి ఇండికేషన్స్గా మన జిఎస్టీ కలెక్షన్స్ కూడా ప్రీ పాండమిక్ లెవెల్స్కి వచ్చాయి, ఈవే బిల్స్ కూడా ప్రీ పాండమిక్ లెవెల్స్కి వచ్చేసాయి. నెక్స్ట్ సెక్టర్ వైజ్ ఎట్లా ఎఫెక్ట్ అయింది కరోనా వల్ల, అంటే ఏ సెక్టర్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి అని మనం చెప్పుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ మీద అంత పెద్ద ఎఫెక్ట్ చూపెట్టలేదు. అది స్పెషల్ ఈసారి. అంటే ఈ ఎకనామిక్ క్రైసిస్లో మామూలుగా ఎకనామిక్ క్రైసిస్ వస్తే అగ్రికల్చర్ సెక్టర్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపెడతాయి. అండ్ ఫస్ట్ టైం రెండు క్వార్టర్స్లో కూడా, అంటే క్వార్టర్స్ అంటే హాఫ్ ఇయర్స్ తీసుకున్నా సరే 3.4% గ్రోత్ రేట్ ఉంది అగ్రికల్చర్ సెక్టర్లో. ఇది చాలా హైలైట్ పాయింట్ ఇది. అంటే సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్ మీద చాలా వరకు ఎఫెక్ట్ వచ్చిన అగ్రికల్చర్ సెక్టర్ మీద అంత ఎఫెక్ట్ చూపెట్టలేదు. అలాగే రూరల్ డిమాండ్ కూడా చాలా వరకు పెంచడం వల్ల ఇది ఒక రకంగా కరోనా టైంలో మన జీడిపి పడిపోకుండా ఉండడానికి, డిమాండ్ పడిపోకుండా ఉండడానికి చాలా వరకు ఎఫెక్ట్ చూపెట్టింది. రూరల్ డిమాండ్ ఎలా పెరిగిందంటే అప్పటికే గవర్నమెంట్ రూరల్ రోడ్స్ వేయడం చాలా వరకు స్టార్ట్ చేయడం, ఈ హౌసింగ్ అండ్ శానిటేషన్ ప్రోగ్రామ్స్ మీద చాలా ఇంపార్టెంట్. అంటే స్వచ్ఛ భారత్ కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇటువంటి వీటి మీద చాలా వరకు గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల రూరల్లో జనాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉండే. అలాగే MGNRF స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా కూడా చాలా వరకు గవర్నమెంట్ డబ్బులు పెంచడానికి, అంటే లిక్విడిటీ అనేది పెంపొందించడానికి ట్రై చేసింది రూరల్ ఏరియాలో. సో నెక్స్ట్ రూరల్ డిజిటలైజేషన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇవి కూడా చాలా వరకు హెల్ప్ అయ్యాయి. ఎట్లా హెల్ప్ అయ్యాయి అంటే ఈ డైరెక్ట్ బెనిఫిట్, గవర్నమెంట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, ఈ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆల్రెడీ రూరల్ ఏరియాలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా ప్రతి ఒక్కరి అకౌంట్, అంటే ఈవెన్ చాలా నిరుపేదలకు కూడా అకౌంట్లు ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనీ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో పడిపోయేది. ఇది ఒక రకంగా అంటే హెల్ప్ఫుల్ అని చెప్పవచ్చు. ఈ విధంగా రూరల్ డిమాండ్ పెరగడం ఒక రకంగా ఈ కరోనా టైంలో జీడిపి లేకపోతే మన ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది పడిపోకుండా ఉండడానికి చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అలాగే అగ్రికల్చర్ సెక్టర్ ఎలా బెనిఫిట్ అయింది ఇంత కరోనా టైంలో కూడా అని మనం చెప్పుకుంటే గవర్నమెంట్ చేసిన అనేక ప్రోగ్రామ్స్ వల్ల హెల్ప్ అయిందని ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఫస్ట్ పిఎం కిసాన్ ఇయర్ 13,000 ఇస్తున్నారు. ఈ 13,500 ఏపీలో, సారీ ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసరికి 6,000 రూపీస్ ఇస్తుంది. ఈ 6,000 రూపీస్ అంటే ప్రజల చేతిలోకి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా డిమాండ్, అంటే వాళ్ళు ఖర్చు చేయడానికి ఉత్సాహం చూపెడతారు కాబట్టి డిమాండ్ పెరగడానికి. అలాగే ఎంఎస్పి కాస్ట్ కూడా కాస్ట్ ప్లస్ 50% అనే కొత్తగా తెచ్చారు కాబట్టి కనీస మద్దతు ధరకి. సో దీనివల్ల కూడా అగ్రికల్చర్ సెక్టర్ చాలా బెనిఫిట్ అయింది. అలాగే ఇరిగేషన్ స్కీమ్, ఎక్కడైనా మైక్రో ఇరిగేషన్, కరువు డ్రాట్ ఏరియాస్లో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ఇది చాలా వరకు మనకి హెల్ప్ అయింది డ్రాట్ ఏరియాస్లో. సో దానివల్ల కూడా ఒక రకంగా
మనకి అంటే అగ్రికల్చర్ సెక్టర్కి బూస్టింగ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ నామ్స్, అలాగే అగ్రికల్చర్ మెకనైజేషన్ కూడా అవడం, అంటే కూలీల రేట్లు కూడా బాగా పెరిగిపోతుంది ఈ టైంలో. మెకనైజేషన్ చాలా హెల్ప్ఫుల్ అయింది. అంటే సబ్సిడీస్ ఇచ్చి, నెక్స్ట్ వచ్చేసరికి కస్టమ్స్ హైరింగ్ సెంటర్స్ ద్వారా ప్ర రైతులకు తక్కువ రేట్లకే యంత్రాలు అనేవి లభ్యమయ్యేటట్లు చాలా వరకు హెల్ప్ అయినాయి. ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్లో రాయొచ్చు, వై అగ్రికల్చర్ సెక్టర్ growth is increased in corona time even though different sectors are reducing growth అని ఇస్తే ఇట్లా రాయొచ్చు. మనం చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఇటువంటి స్కీమ్స్ వల్ల మన మెయిన్స్ లో చాలా యూజ్ అవుతుంది. ఎందుకు ఒక వ్యవసాయ రంగమే బాగా అభివృద్ధి చెందింది అంటే గ్రోత్ ఉంది. ఈవెన్ కరోనా, ఇంత కరోనా టైంలో కూడా మన జీడిపి కాంట్రాక్షన్ అయినా సరే అంటే గవర్నమెంట్ చేపట్టిన చర్యల వల్ల చాలా యూస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. ప్రధానమంత్రి కిసాన్, ఎంఎస్పి, పిఎం కృషి సించాయి యోజన, ఈ నామ్స్, అగ్రికల్చర్ మెకనైజేషన్ ఇవన్నీ కూడా. అయితే విషయ ప్రకారం ఈ ఇండస్ట్రీ సెక్టర్లో ఎలా అయింది అని మనం చూసుకుంటే, అంటే దీనికి కోర్ ఇండస్ట్రీ ఇండెక్స్ ఉంటుంది. అంటే ఐఐపి కోర్ ఇండస్ట్రీస్ అంటే ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 40% ఇవి రిప్రజెంట్ చేస్తాయి. మనం ఆల్రెడీ అది చెప్పాం కోర్ ఇండస్ట్రీస్ గురించి బేసిక్ వీడియోలో. అంటే 8 ఉంటాయి మొత్తం. ఇవి వి సెక్టర్ వి షేప్డ్ రికవరీని రిప్రజెంట్ చేస్తున్నాయి. అలాగే పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్, ఇది కూడా ఎక్స్పాన్షనరీ జోన్లో ఉంది ఫ్రమ్ డిసెంబర్ ఆన్వర్డ్స్. అంటే అప్పటి వరకు కాంట్రాక్షన్ కాస్త ఎక్స్పాన్షనరీకి వచ్చింది. అలాగే ఎలక్ట్రానిక్ సెక్టర్ కూడా, ఎలక్ట్రిసిటీ సెక్టర్ కూడా మూమెంటం స్టార్ట్ అయిందంటే ఎకనామిక్ రివైవింగ్. అంటే ఎలక్ట్రిసిటీ వినియోగం అనేది కూడా పెరగడం ఒక రకంగా ఎకనామిక్ ఇండికేటర్గా చెప్పొచ్చు. అది కరోనా టైంలో మనకు మెయిన్. ఈవెన్ అగ్రికల్చర్ సెక్టర్ చాలా వరకు డెవలప్, అంటే గ్రోత్ రేట్ ఫుల్గా ఉన్నా సరే ఫుడ్ ప్రైసెస్ మీద చాలా ఇంపాక్ట్ చూపింది. అంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది ఆల్మోస్ట్ 6.9% చేరింది డిసెంబర్ ముందుకు వచ్చేసరికి. ఎందుకు అట్లా అయిందంటే మెయిన్ సప్లై చైన్ డిస్ట్రప్షన్ అని చెప్పొచ్చు మనం. ఈ సప్లై చైన్ డిస్ట్రప్షన్ వల్ల, అంటే లాక్డౌన్స్ వల్ల, నెక్స్ట్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల సప్లై చైన్ అనేది, అంటే ఈవెన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఉన్నా సరే వాటిని ఏ ఏరియాస్ చేర్చాలో వాటికి చేర్చలేకపోవడం వల్ల, సప్లై అనేది దెబ్బతినడం వల్ల ఆటోమేటిక్గా అది ఫుడ్ ప్రైసెస్ అనేవి పెరిగిపోయి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం, ఎనర్జీ ప్లస్ ఫుడ్ సెక్టర్ అనేది ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయింది. అయితే కరోనా టైంలో డిమాండ్ సప్లై రెండు పడిపోవడం వల్ల మన వాళ్ళు అంటే ఏం చేశారు, గవర్నమెంట్ ఏం చేసింది, గ్లోబల్ గవర్నమెంట్ ఏం చేసింది, మన గవర్నమెంట్ ఏం చేసింది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫిజికల్ స్టిమ్యులస్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఫిజికల్ స్టిమ్యులస్ వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ చేయడం లేకపోతే ట్యాక్సులు తగ్గించడం. దీన్నే ఫిజికల్ స్టిమ్యులస్ అంటారు. గవర్నమెంట్ చేపట్టే చర్యలన్నీ ఫిజికల్ కింద వస్తాయి. అదే ఆర్బీఐ అంటే సెంట్రల్ బ్యాంక్ చేపట్టేవన్నీ మానిటరీ మెజర్మెంట్స్ కింద వస్తాయి. సో ఈ ఫిజికల్ స్టిమ్యులస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సంవత్సరం బారోయింగ్ బాగా చేసింది, అంటే అప్పులు చేసి ఖర్చు పెట్టింది. తప్పదు, ఎందుకంటే డిమాండ్ పెంచాలంటే ప్రజల చేతికి లిక్విడిటీ అందించాలి, మనీ అందించి ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ ఉన్నప్పుడు ఇవంతా ఛాన్సెస్ ఉంటాయని ఫస్ట్ అయితే అప్పులు చేసింది. 2020-21లో 10.72 lakh crores ఉంటే ముందు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 65% ఇంక్రీజ్ అయింది అప్పు అనేది. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ఈ సంవత్సరం మొత్తం కలిపి 5,71,000 కోట్లు అప్పు చేసే. సో అండ్ హై పబ్లిక్ ఎక్స్పెండిచర్స్ సంవత్సరం ఇది. అంటే ఈ ఫిజికల్ స్టిమ్యులస్ కోసం తప్పలేదు, అప్పులు చేసామని గవర్నమెంట్ చెప్తుంది. అలాగే ఎక్స్టర్నల్ సెక్టర్ ఎలా ఇంపాక్ట్ అయింది ఈ కరోనా టైంలో అంటే, మనం ఫస్ట్ టైం అంటే మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, ప్రీవియస్ క్లాస్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఫస్ట్ టైం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మనది సర్ప్లస్లోకి వచ్చింది. ఫస్ట్ టైం అని కాదు, చాలా రోజుల తర్వాత సర్ప్లస్లోకి వచ్చింది. ఇది హైలైట్ ఈ ఎకానమీ అంటే క్రైసిస్ టైంలో, ఈ కరోనా క్రైసిస్ టైంలో. ఎందుకు దీనికి కారణం ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ పెరగడం కాదు, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ కదా, ఎక్స్పోర్ట్స్ తగ్గాయి కానీ ఇంపోర్ట్స్ దానికన్నా చాలా వరకు తగ్గిపోయినాయి. సో ఆటోమేటిక్గా ఫస్ట్ హాఫ్లోకి వచ్చేసరికి ఏమైందంటే సర్ప్లస్ వచ్చింది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఇది ఎకనామిక్ క్రైసిస్ టైంలో ఇది ఒక హైలైట్ పాయింట్ కింద చెప్పొచ్చు. అలాగే ట్రేడ్ డెఫిసిట్ కూడా చాలా వరకు నారోయింగ్ అయిపోయింది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్స్, అంటే గూడ్స్ సర్వీస్ సెక్టర్ రెండు తీసుకొచ్చి ఇక్కడ మర్చెంటైజ్ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఓన్లీ గూడ్స్ అంటారు, మర్చెంటైజ్ ట్రేడ్ డెఫిసిట్ అనేసరికి. అంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ $90 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంటే ఇయర్ ఓన్లీ $26.2 బిలియన్ ఉంది ట్రేడ్ డెఫిసిట్ అది. అలాగే కరెంట్ అకౌంట్ ఏమో సర్ప్లస్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈవెన్ మర్చెంటైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నా సరే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనం ఎక్కువ ఉండడం వల్ల, అంటే నేను చెప్పా కదా ఆల్రెడీ, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ రెండులో క్యాలిక్యులేట్ చేస్తారు, సర్వీస్ ప్లస్ మర్చెంటైజ్ అంటే గూడ్స్ అని. సో ఈ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనేది సర్వీస్ సెక్టర్ వల్ల పాజిటివ్కి వచ్చి మన టోటల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది డెఫిసిట్ లేకుండా కరెంట్ అకౌంట్ అనేది సర్ప్లస్లోకి వచ్చింది. ఇది ఒక హైలైట్ పాయింట్ కింద మనం చెప్పొచ్చు, అంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ మన ఒక్క ఇండియాకి అంటే ఉన్న ఎక్స్ట్రాడినరీ హైలైట్ పాయింట్స్లో ఇదొకటి, ఎఫ్పిఐ ఇంప్లాయీస్ ఈ సంవత్సరం చాలా ఎక్కువ వచ్చాయి. ఎమర్జింగ్ ఎకానమీస్లో
ఒక ఇండియాకి మాత్రమే ఈ సంవత్సరం ఇలా వచ్చే ఎఫ్పిఐలు అనేవి. ఎఫ్పిఐలు అంటే ఏంటో చెప్పి అంటే స్టాక్ మార్కెట్లో ఎక్కడైతే గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రాఫిట్స్ ఎక్కడ వస్తాయో అక్కడ విదేశీ ఇన్వెస్టర్లు తీసుకొచ్చి డబ్బులు పెడుతుంటారు అటువంటి దేశాల్లో. ఈ సంవత్సరం యాక్చువల్లీ కరోనా ఎకనామిక్ క్రైసిస్లో కూడా మన దేశంలోకి చాలా బాగా వచ్చాయి. అలాగే ఫారెక్స్ రిజర్వ్స్ కూడా జాన్ 2020కి 18 మంత్స్ సరిపోయే ఇంపోర్ట్స్ సరిపోయి 18 మంత్స్ ఇంపోర్ట్స్ సరిపోయే ఉండడం వల్ల అంటే ఇది ఒక గుడ్ ఇండికేటర్ ఎకానమీకి. ఫారెక్స్ రిజర్వ్స్ ఎన్ని నెలలు సరిపోతాయి అనేసి. నెక్స్ట్ వచ్చేసరికి సప్లై సైడ్ అంటే గ్లోబల్గా గవర్నమెంట్స్ ఎలా రెస్పాండ్ అయ్యాయి, మన దేశం ఏ విధంగా రెస్పాండ్ అయింది కరోనాకి అని తీసుకుంటే, లాక్డౌన్స్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ వల్ల సప్లై సైడ్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అయిపోయింది గ్లోబల్గా. సో దాని యొక్క ఎఫెక్ట్ డ్రాస్టికల్గా ఏంటంటే అవుట్పుట్స్ మీద పడ్డది. అవుట్పుట్ మీద పడి రెడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గిపోతే ఈవెన్ మనం ఆల్రెడీ చెప్పుకున్న స్టోరీ, ప్రాఫిట్స్ తగ్గిపోవడం వల్ల జాబ్ లాసెస్ క్రియేట్ అంటే జాబులు తీసేయడం అయింది. ఇలా ఉద్యోగాలు తొలగించడం వల్ల వాళ్ళు కన్జంప్షన్స్ తగ్గించేశారు పీపుల్ అనేవాళ్ళు. అయితే గ్లోబల్గా చేసిన ఫిజికల్ స్టిమ్యులస్ వల్ల మనం ఆల్రెడీ అన్నాం కదా 12% ఆఫ్ జీడిపి ఇయర్ చేసిన ఫిజికల్ స్టిమ్యులస్ గ్లోబల్కి కరోనా నుంచి రివైవ్ అవ్వడానికి తిరిగి అంటే ఎకానమీ రివైవ్ అవ్వడం కోసం 12% ఖర్చు పెట్టారు ప్రపంచం మొత్తం మీద వాళ్ళ యొక్క జీడిపిలో. ఎట్లా ఖర్చు పెట్టారంటే ఎడిషనల్గా స్పెండింగ్ చేయడం అంటే ప్రాజెక్ట్స్ బిల్డింగ్లు ఇలాంటివి కట్టడం, ట్యాక్స్ కట్లు తగ్గించడం, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్స్ అందరికీ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ డైరెక్ట్గా పంపించడం, అలాగే లిక్విడిటీ సపోర్ట్ అంటే లోన్స్ ఇట్లాంటివి ఇచ్చేటట్లు వీళ్ళే గ్యారంటీ ఉండడం. అలాగే మానిటరీ పాలసీస్ అంటే ఆ సెంట్రల్ బ్యాంక్స్ కూడా చాలా వరకు హెల్ప్ చేసి ఎలాగంటే సపోర్టింగ్ క్రెడిట్ ప్రొవిజన్స్ అంటే చాలా వరకు అప్పులు ఇవ్వడానికి బ్యాంక్స్కి ప్రోత్సహించాయి. ఈ విధంగా అంటే గ్లోబల్గా రెస్పాండ్ అయింది. ఇండియన్ రెస్పాన్స్ తీసుకుంటే ఇండియా 4 స్టేజ్ అంటే మొత్తం 4 వేస్లో ఇండియన్ గవర్నమెంట్ ఈ ఎకనామిక్ క్రైసిస్ని డీల్ చేసింది. ఫస్ట్ కంటైన్మెంట్ మెజర్స్ అంటే మనకు తెలుసు కదా, ఈ ఐసోలేషన్ ఇదంతా కరోనా టైంలో కంటైన్మెంట్ జోన్స్ ఇవంతా టోటల్ సోషల్ డిస్టెన్సింగ్ ఫస్ట్ స్టెప్ ఇది తీసుకుంది. నెక్స్ట్ ఫిజికల్ సపోర్ట్. ఫిజికల్ సపోర్ట్ అంటే గవర్నమెంట్ స్పెండ్ చేసింది. ఎలా స్పెండ్ చేసిందంటే మనకు తెలుసు అంటే చాలా పథకాలు తీసుకొచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఫ్రీ సిలిండర్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ గ్రెయిన్ సపోర్ట్, నెక్స్ట్ పెన్షన్స్ ఇవన్నీ ఇచ్చేయడం పంచడం ఇట్లాంటివి. ఫైనాన్షియల్ సపోర్ట్స్ అంటే ఇద్దరు ఫైనాన్షియల్గా ఈవెన్ కంపెనీస్ కూడా ఎంఎస్ఎంఈసి బాగా హెల్ప్ చేసింది. నెక్స్ట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే మనం తీసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి కదా వ్యవసాయ చట్టాలు, అది కూడా ఒక రకమైన స్ట్రక్చరల్ రిఫార్మ్స్కి ఎగ్జాంపుల్. ఇట్లా వ్యవసాయంలోనే కాకుండా లేబర్ లాస్ చేంజ్ చేయడం, లేబర్ లాస్ని తగ్గించడం ఇటువంటి చాలా వరకు చేసి గవర్నమెంట్ మనకంటే ఇది 4 స్టెప్ తీసుకుంది గవర్నమెంట్. కంటైన్మెంట్ మెజర్స్, క్యాలిబ్రేటెడ్ ఫిజికల్ సపోర్ట్, ఫైనాన్షియల్ మెజర్స్, స్ట్రక్చరల్ రిఫార్మ్స్. అయితే ఫస్ట్ గవర్నమెంట్ ప్రయారిటీ కరోనా వచ్చి లాక్డౌన్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే పూర్ అండ్ వల్నరబుల్ సెక్టర్ అండ్ బిజినెస్ సెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. బిజినెస్ అంటే ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈకి. అయితే గవర్నమెంట్ ఏ విధంగా ఫిజికల్ స్టిమ్యులస్ చేసిందంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు 42 crore ఇండివిజువల్స్, 42 కోట్ల మందికి బెనిఫిట్ ట్రాన్స్ఫర్. దీన్ని ఆల్రెడీ చెప్పాం, ప్రధానమంత్రి అదే జన్ధన్ యోజన డిజిటలైజేషన్ అయిపోయింది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అవడం వల్ల చాలా హెల్ప్ అయింది. అందుకే మనకి అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి అంతా హైలైట్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఒకే ఒక క్లిక్తో 42 కోట్ల మందికి డబ్బులను ట్రాన్స్ఫర్ చేయగలిగింది. నెక్స్ట్ అంటే లేకపోతే ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మామూలుగా పంచాలంటే ఎంత కష్టమయ్యేదో మీరు ఊహించండి. నెక్స్ట్ లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్, వరల్డ్లోనే లార్జెస్ట్ పీడిఎస్ స్కీమ్ అంది. అలాగే 30,000 కోట్లు ఫార్మర్స్కి అప్పులు ఇచ్చేటట్లు అంటే నాబార్డు ద్వారా ఇవ్వడానికి గవర్నమెంట్ ఇచ్చేసింది, ప్రోగ్రామ్ ప్లానింగ్ చేసింది. అలాగే 3 గ్యాస్ సిలిండర్స్ ఇచ్చింది లాక్డౌన్ టైంలో. నెక్స్ట్ అడిషనల్ పెన్షన్ పేమెంట్స్, ఎంజీఎన్ఆర్ఎస్కి డేస్ పెంచి అలొకేషన్స్ కూడా మనీ అలొకేషన్ కూడా చాలా పెంచింది. అలాగే మైగ్రేట్ పీపుల్ కోసం చాలా వరకు అంటే ఆల్మోస్ట్ 6 స్టేట్స్ అనుకుంటా 125 days ఎక్స్ట్రా వర్క్ క్రియేట్ చేసింది. దానికి ఈ స్కీమ్ పేరు కూడా గుర్తుంచుకోవాలి, గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన. ఇది చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి. ఇది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన. ఈ స్కీమ్ అనేది ఏంటంటే మైగ్రేషన్ పీపుల్ కోసం అంటే తిరిగి వలస కార్మికులు ఉంటారు కదా, ఈ వలస కార్మికుల కోసం ఈ స్కీమ్ని రూపొందించారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీము. ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది ఏంటంటే అంటే కొల్లాటరల్స్ లేకుండా బ్యాంక్స్ దగ్గర నుంచి ఈ ఎంఎస్ఎంఈలు అప్పు తీసుకునేటట్లు గవర్నమెంటే సపోర్ట్ చేసింది. అంటే వితౌట్ ఎనీ కొల్లాటరల్ గవర్నమెంట్ పూచీకత్తుగా ఉండేది. సో ఈ ఎంఎస్ఎంఈలకు ఇవ్వడానికి బ్యాంకులకి గవర్నమెంట్ ఎటువంటి అంటే పూచీకత్తు అవసరం లేదని పేర్కొంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ పూచీకత్తుగా ఉంటుంది. అయితే ఆర్బీఐ ఎటువంటి పాలసీలు చేపట్టిందంటే ఓఎంఓ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. మనం ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే మార్కెట్లో ఉన్న బాండ్లు కొనడం ద్వారా లిక్విడిటీ ఫ్లో అంటే మనీ ఫ్లోని పెంచడానికి మార్కెట్లో
ఈ ఆర్బీఐ చేపట్టింది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. అంటే 2.7 lakh crore మనీని ఇంజెక్ట్ చేసింది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. అంటే బాండ్లు, ప్రజల వద్ద ఉన్న బాండ్లు కొనడం ద్వారా ఆర్బీఐ 2,70,000 కోట్ల రూపాయలని మార్కెట్లోకి ఇంజెక్ట్ చేసిందని చెప్పొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్, టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్, ఈ రెండింటి ద్వారా ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు. మనం ఆల్రెడీ ఆ క్లాస్లో చెప్పుకున్నాం, ప్రీవియస్ క్లాస్లో లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటే ఏంటంటే మామూలుగా, అంటే ఇంకోసారి గుర్తు చేస్తున్నా, మామూలుగా బ్యాంక్స్ కి అప్పు ఇచ్చేటప్పుడు, లాంగ్ టర్మ్ లో ఇచ్చేటప్పుడు రెపో రేట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తో ఇస్తారు. కానీ ఈ కరోనా క్రైసిస్ టైంలో ఆర్బీఐ బ్యాంకులకు అప్పు ఇవ్వడానికి ఈవెన్ షార్ట్ టర్మ్ లోన్స్ కి ఎంత అయితే రెపో రేటు, అదే వడ్డీ తీసుకుంటుందో, లాంగ్ టర్మ్ లోన్స్ కూడా అంతే వడ్డీ తీసుకోవడాన్ని లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటారు. అంటే రెపో రేట్ తోనే లాంగ్ టర్మ్ లో ఇవ్వడం. లాంగ్ టర్మ్ అంటే 1 to 3 years వరకు బ్యాంక్స్ కి అప్పులు ఇచ్చేటట్టు. ఇక్కడ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటే ఆర్బీఐ బ్యాంకులకు అప్పు ఇస్తుంది, కానీ వాళ్ళకి చెప్తుంది ఈ అప్పు మీరు 10,000 కోట్లు తీసుకున్నారంటే ఈ 10,000 కోట్లు మేము చెప్పిన సెక్టర్స్ లోనే ఇవ్వాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కానీ, ఇట్లా మేము చెప్పిన సెక్టర్స్కే మీరు ఇవ్వాలి. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియోని కూడా 4% నుంచి 3% తగ్గించడం వల్ల బ్యాంకుల దగ్గర ఎక్కువ మనీ వచ్చేటట్టు ఛాన్సెస్ వచ్చింది. అంటే మామూలుగా 100 రూపీస్ బ్యాంక్స్ దగ్గర ఉంటే ఇప్పుడు సిఆర్ఆర్ 4 ఉంటే ₹4 వీళ్ళు పక్కన పెట్టాలి. దాన్ని దేనికోసం అంటే లోన్లు ఇవ్వడానికి వినియోగించకూడదు. కానీ ఇప్పుడు ₹3 పెడితే సరిపోతుంది. సో ఆ ₹1 మళ్ళా అంటే మార్కెట్లోకి వచ్చేటట్టు జరుగుతుంది. సో సిఆర్ఆర్ తగ్గించడం, ఇలా ఆర్బీఐ మెజర్స్. ఈ ఆర్బీఐ మెజర్స్ నే మానిటరీ మెజర్మెంట్స్ అంటారు. అలాగే ఎన్బిఎఫ్సిలకి స్పెషల్ పర్పస్ వెహికల్ అని ఒకటి క్రియేట్ చేసి సంక్షోభంలో ఉన్న ఎన్బిఎఫ్సిల్ని అంటే కొద్దిగా యాక్టివేట్ చేయడం కోసం కూడా ఆర్బీఐ చాలా చేపట్టింది. అంటే ఫిజికల్ ఇది ఒక మానిటరీ మెజర్మెంట్ అని చెప్పొచ్చు. అలాగే ఆర్బీఐ లోన్ మారటోరియం, ఇది 1 March 2020 నుంచి 31 August 2020 వరకు ఇచ్చారు. ఇది దీనివల్ల కూడా అంటే ఈఎంఐస్ అనేవి 6 months కావాలంటే వాయిదా వేసుకోవచ్చు. ఇట్లా ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్కి ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఎటువంటి ఫిజికల్ రెస్పాన్స్ తీసుకుందో, ఫిజికల్ స్టిమ్యులస్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఆర్బీఐ తీసుకున్న ఫిజికల్ స్టిమ్యులస్ ప్రోగ్రామ్, ఇందులో ప్రతి పదం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చెప్పాక ప్రజల వద్ద ఉన్న బాండ్లు కొనడం ద్వారా మార్కెట్లోకి మనీ ఫ్లో చేయడం ఆర్బీఐ కొంటుంది. ఇక్కడ ఎవరు కొంటారు అంటే. అలాగే లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ అంటే ఏంటి అంటే రెపో రేట్తోనే లాంగ్ టర్మ్ అప్పులు ఇవ్వడం ఆర్బీఐ బ్యాంకులకు ఇస్తుంది. టార్గెటెడ్ అంటే వాళ్ళు చెప్పిన సెక్టర్స్లోనే ఇవ్వాలి. ఇట్లా ప్రతిదీ మనం నేర్చుకోవడం, అంటే ఎవ్రీ పాయింట్ నేర్చుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్. చాలా వరకు సబ్జెక్ట్ అనేది ఈజీగా మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వి షేప్డ్ రికవరీ ఎలా అయింది అనడానికి ఇండికేషన్స్ ఏంటి. వి షేప్డ్ రికవరీ అని జీడిపి 2020-21 7.7% కాంట్రాక్షన్ యాజ్ పర్ ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ సంవత్సరం 2020-21 7.7% జీడిపి డిక్రీజ్ అవబోతుంది. ఇది అంటే ఒక ఇంపార్టెంట్ బిట్. ఏపీఎస్కి ఇలాంటి ఇస్తే వచ్చి ఇలా ఇండియా స్వాతంత్రం వచ్చాక 4th టైం ఇలా జీడిపి కాంట్రాక్షన్ అవడం అని. 1965-66లో ఒకసారి అయింది, 71-72లో ఒకసారి అయింది, 79-80లో ఒకసారి అయింది. ఇది 4th టైం. అయితే ఈసారి కాంట్రాక్షన్ స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్ 3 times అయ్యేటప్పుడు కూడా అగ్రికల్చర్ సెక్టర్ అనేది చాలా వరకు దెబ్బతిన్నది, కానీ ఫస్ట్ టైం అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ రేట్ ఉన్నా సరే జీడిపి కాంట్రాక్షన్ అయ్యింది. ఇది ఈసారి స్పెషాలిటీ, మనం గుర్తుంచుకోలేదు. 4th టైం అనేది జీడిపి కాంట్రాక్షన్. ఏపీఎస్సీలు ఇలాంటి బిట్లు కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనం జీడిపి అంటే ఎక్స్పెండిచర్లో మనం లెక్క పెడితే జీడిపి అంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో, అదే బేసిక్స్ క్లాస్లో చెప్పాం. జీడిపి ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రైవేట్ కన్జంప్షన్ ప్లస్ గవర్నమెంట్ కన్జంప్షన్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్, ఇది జీడిపికి క్యాలిక్యులేషన్. మన ఇండియాలో తీసుకుంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఆల్మోస్ట్ 60% ఉంటుంది. గవర్నమెంట్ కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ కూడా చాలా. గవర్నమెంట్ కన్జంప్షన్ 12-15%, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మనకి రిమైనింగ్ ఇది ఉంటుంది. నెట్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు నెగిటివ్లోనే ఉంటాయి, ఎందుకంటే మన ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ కాబట్టి నెట్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది ఇది మనకి. సో మనకి అంటే ఈ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అంటే ఒక్కొక్కటి తీసుకుంటే ఈ ఎకనామిక్ క్రైసిస్ ఇయర్లో ఎలా ఉందంటే, ఆల్రెడీ చెప్పాం కదా, ఈ సంవత్సరం గవర్నమెంట్ యొక్క కన్జంప్షన్ చాలా పెంచింది. ఎందుకంటే ఆల్రెడీ డిమాండ్ పడిపోతుంది కాబట్టి దీన్ని చేయడం కోసం, రివైవ్ చేయడం కోసం, ఎకానమీ రివైవ్ చేయడం కోసం గవర్నమెంట్ యొక్క కన్జంప్షన్ పెంచింది. 2019-20లో 12% ఉన్న కన్జంప్షన్ 2020-21కి వచ్చేసరికి 14%కి వచ్చింది. అట్లాగే ప్రైవేట్ కన్జంప్షన్ అనేది అంటే ఆటోమేటిక్గా చాలా వరకు సేమ్ అయిపోయింది. అంటే 59 జస్ట్ 1% పడితే పడింది అనుకుంటా. దీనికి మెయిన్ కారణాలు ఎందుకు ప్రైవేట్ కన్జంప్షన్ పెరగలేదు అంటే మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీ. వేజెస్ తగ్గిపోయి, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ చూపెట్టాయి అనేసి. సో జనాలు డబ్బులు ఖర్చు పెట్టడానికి భయపడ్డారు. వాళ్ళ దగ్గర అంటే ఉద్యోగాలు ఉంటాయా లేవా అన్న భయంతో, వాళ్ళ పని దొరుకుతుందా లేదని భయంతో
రకంగా అంటే ప్రైవేట్ కన్జంప్షన్ అనేది ఆల్మోస్ట్ అంటే స్టాగ్నెంట్ అయిపోయింది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోలిస్తే. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ఇది చాలా వరకు ఎఫెక్ట్ అయింది. ఇది మెయిన్ ఎఫెక్ట్ అయింది. 30% నుంచి 27% పడిపోయింది. ఇది చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే మెయిన్ అన్సర్టైనిటీ వల్ల ఇదంతా. అంటే అసలు కరోనా వల్ల అసలు ఎకానమీ తిరిగి స్టార్ట్ అవుద్దా, ఈ లాక్డౌన్లు ఏంటి, అసలు తిరిగి వ్యాక్సిన్లు వస్తాయో రావా, రాకపోతే మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మొత్తం లాస్ అయిపోతామేమని ఇన్వెస్టర్స్ భయపడారు. సో దాని అంటే మెయిన్ ఎఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద పడ్డది అన్నిటికన్నా ఎక్కువ. సో దాని యొక్క దీన్ని కవర్ చేయడం కోసం గవర్నమెంట్ కన్జంప్షన్ పెంచాల్సి వచ్చింది. దాన్నే మనం ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే ఇదంతా ఒక కనెక్టివిటీ, ఇది ఇంటర్ కనెక్షన్ ఇది. సో ప్రైవేట్ కన్జంప్షన్ అంతగా పెరగలేదు, గవర్నమెంట్ కన్జంప్షన్ మాత్రం పెంచాల్సి వచ్చింది. పెంచాల్సి ఎందుకు వచ్చిందంటే ఇన్వెస్ట్మెంట్స్ పడిపోయాయి. సో గవర్నమెంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాజెక్టులు కట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ ఏమైనా రూపొందించేటట్లు చేయడం, ఇవన్నీ కూడా మెయిన్ ఎఫెక్ట్. అయితే వీ షేప్ రికవరీకి మనకి అంటే ఎగ్జాంపుల్స్ ఎట్లా అంటే చెప్పొచ్చు అంటే ఫస్ట్ హాఫ్ ఇయర్లో మన జీడిపి వచ్చేసరికి 15.7% కాంట్రాక్షన్ అంటే ఉంటే, సెకండ్ హాఫ్ ఇయర్లో అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే 0.1% గ్రోత్ రేట్ ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఇది అదే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే జీడిపి ఫస్ట్ హాఫ్ ఇయర్లో 15.7% కాంట్రాక్షన్. ఒకవేళ ఈ 2 ఇయర్లు కంపేర్ చేస్తే 23.9% ఇంక్రీజ్ అయింది సెకండ్ హాఫ్ ఇయర్లో. ఇదంటే వీ షేప్ అంటే పడిపోయింది కాస్త రివైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నట్టు, ఇది రివైవ్ అవుతుంది అన్నట్టు ఇండికేషన్. ఫస్ట్ హాఫ్ ఇయర్తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఇయర్లో ఆల్మోస్ట్ 24% పెరిగింది. మనం సప్లై సైడ్ చూసుకుంటే అట్లా సప్లై సైడ్ అంటే ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్, నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్, ఇవి సప్లై సైడ్ దీనిగా చెప్పొచ్చు. డిమాండ్ సైడ్ అంటే కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్ అదన్నట్టు. ఇందులో అంటే జీవీఏ అంటే మీకు తెలుస్తా, జీవీ అంటే ఏం లేదు, ఒక అంటే వస్తువు యొక్క కాస్ట్, దాని యొక్క సబ్సిడీస్ అంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్. ఒక గ్యాస్ సిలిండర్ ఉందనుకోండి, గ్యాస్ సిలిండర్ 100 రూపాయలు అంటే గ్యాస్ సిలిండర్ అనుకోదు, ఏదైనా వస్తువు 100 రూపాయలు తయారైతే దాని మీద గవర్నమెంట్ సబ్సిడీ ఒక 20 రూపాయలు ఇస్తే అది టోటల్ అంటే గవర్నమెంట్ అయినా భరించాల్సిందే కదా, దానిలో నుంచి ట్యాక్సులు తీసేయాలి. అంటే ట్యాక్సులు ఒక 30 రూపాయలు అనుకుంటే వస్తువు ధర ఇప్పుడు 90 రూపాయలు అవుతుంది. ఇది అట్లా దీన్ని జీవీఏ అంటారు, గ్రాస్ వాల్యూ యాడెడ్. దీనికి ఇంకో డెఫినేషన్ కూడా ఉంది, రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అని, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తప్పదు. నెక్స్ట్ వచ్చేసరికి అంటే జీడిపి గ్రోత్ రేట్ మనం 2019-20లో 3.9% ఉంటే ఆల్రెడీ చెప్పాం కదా, -7.2% ఇప్పుడు ఈ ఇయర్ అంటే లెక్కేస్తున్నారు 7.2% పడిపోబోతుంది జీడిపి అని. నెక్స్ట్ ఏ సెక్టర్లో ఎలా ఉంది జీడిపి, మనం అంటే ఆల్రెడీ ఇందా చెప్పాం అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉంది. అగ్రికల్చర్ సెక్టర్ జీడిపి ఈ సంవత్సరం అంటే గ్రోత్ రేట్ 3.4 ఉంది. అంటే 70, ఇంతకుముందు 18% ఉన్నది కాస్త అంటే 17.8, ఇప్పుడు 20% పెరుగుతుంది జీడిపి. అలాగే ఇండస్ట్రీ సెక్టర్ 26% నుంచి 27%కి పెరుగుతుంది. 27 నుంచి 26 పడిపోతుంది. సర్వీస్ సెక్టర్ వచ్చేసరికి 55% నుంచి 54%కి జీడిపి కాంట్రిబ్యూషన్లో 2020-21లో పడిపోతున్నాయి. ఒక అగ్రికల్చర్ సెక్టర్ మాత్రం 18 నుంచి 20కి పెరగబోతుంది, ఇది పెరుగుతుంది. ఈ ఒక్క ఇండస్ట్రీ సర్వీస్ మాత్రం తగ్గిపోతున్నాయి, 27 నుంచి 26కి, 55 నుంచి 54కి. అలాగే అగ్రికల్చర్ సెక్టర్లో అంటే టూ హాఫ్ ఇయర్స్ తీసుకున్న ఇయర్లో, ఫైనాన్షియల్ ఇయర్లో 2.5 years కూడా 3.4% పెరిగింది గ్రోత్ రేటు. కానీ ఇండస్ట్రీ సెక్టర్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఇయర్లో బాగా ఎఫెక్ట్ అయింది, 20.5% పడిపోయింది. ఎందుకంటే లాక్డౌన్స్ వల్ల లేబర్ మూవ్మెంట్ లేదు కాబట్టి ప్రొడక్షన్ తగ్గిపోయింది. సెకండ్ హాఫ్ ఇయర్లో 1.1%. మేజర్ ఎఫెక్ట్ అయింది ఎక్కడంటే సర్వీస్ సెక్టర్. అందులో కూడా ఈ అంటే సాఫ్ట్వేర్ ఇట్లాంటివి కాదు, కాంటాక్ట్ సెన్సిటివ్ సర్వీస్ సెక్టర్ అంటే మెయిన్ ట్రేడ్స్ కానీ, హోటల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, కమ్యూనికేషన్ కానీ ఇట్లాంటివి బాగా ఎఫెక్ట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ ఇయర్లో 15.5% పడిపోతే సెకండ్ హాఫ్ ఇయర్లో కూడా 1% కాంట్రాక్షన్ అయింది. ఈ నాలుగు 1/3 ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఇవి అంటే మన మేజర్ ఎఫెక్ట్ ఎక్కడ అయిందంటే ఇక్కడ 2 పాయింట్లు రాసుకోవచ్చు. జీడిపి అంటే ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఉన్నప్పటికీ అగ్రికల్చర్ సెక్టర్లో గ్రోత్ రేట్ 3.4% ఉంది. కానీ సర్వీస్ సెక్టర్లో కాంటాక్ట్ సెన్సిటివ్ సర్వీస్ సెక్టర్ అనేది పడిపోయింది. దీని యొక్క మెయిన్ ఎఫెక్ట్ చాలా వరకు అంటే 2.5 years కూడా చాలా వరకు పడిపోయింది. మేజర్ ఎఫెక్ట్ కరోనా వల్ల అయింది. ఎందుకంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్, లాక్డౌన్ ఎఫెక్ట్లు, జనాలు మూమెంట్ లేకపోవడం వల్ల, రిస్ట్రిక్షన్ అయిపోవడం వల్ల ఇటువంటివి జరిగాయని చెప్పొచ్చు. నెక్స్ట్ అంటే సర్వీస్ సెక్టర్ ఇలా పడిపోయింది. నెక్స్ట్ అంటే ఈ నాలుగు వచ్చేసరికి 31.5% 12%, ఇట్లా అంటే దారుణంగా పడిపోయింది మనం ఇండికేషన్. టోటల్ సర్వీస్ సెక్టర్ యొక్క అంటే H1 ఫస్ట్ హాఫ్ ఇయర్లో -15.5 పడిపోతే సెకండ్ హాఫ్ ఇయర్లో -1.1% పడ్డది. కానీ టోటల్ అంటే ఈ 1/3 ఈ సర్వీస్ సెక్టర్, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ తీసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ ఇయర్లో 31.5, సెకండ్ హాఫ్ ఇయర్లో కూడా 12%. ఈ విధంగా అంటే చాలా
అంటే దారుణంగా పడిపోయింది కాంట్రాక్ట్ సెన్సిటివ్ సర్వీస్ సెక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాసుకునేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎంఎఫ్ అంటే 2021-22లో 11.5% ఆఫ్ జీడిపి పెరగొచ్చని ఇండికేట్ చేస్తుంది. 2022-23కి 6.8% పెరుగుతుంది. అంటే 2022-23కి పాండమిక్ అంటే ప్రీ పాండమిక్ లెవెల్స్కి రావచ్చు జీడిపి అని మనం చెప్పొచ్చు. అంటే 2.3 ఆల్మోస్ట్ గ్రోత్ రేట్తో. అంటే 2 ఇయర్స్ పడుతుంది. అది కూడా జరగాలంటే మన కోవిడ్-19 వ్యాక్సిన్స్ బాగా రావాలి. నెక్స్ట్ సప్లై సైడ్ పుష్ రిఫార్మ్స్ అవ్వాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్ పెరగాలి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఈ పిఎల్ఐ స్కీమ్ ద్వారా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ద్వారా ఇది అవ్వాలనేసి, అంటే చాలా వరకు బూస్టింగ్ ఉండాలనేసి కూడా చెప్తుంది. ఇది మొత్తం స్టోరీ. అంటే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఎలా ఎకనామిక్ క్రైసిస్ వల్ల వీషేప్డ్ రికవరీ ఎలా జరిగింది, అంటే మన ఇండికేషన్స్ ఏంటి, నెక్స్ట్ ప్రతి పదం తెలుసుకోవడం. అలాగే ఇందులో అంటే మన జీడిపి కాంట్రాక్ట్ అయినప్పుడు ఏ సెక్టర్ కాంట్రాక్ట్ అయ్యాయి, అగ్రికల్చర్ సెక్టర్ ఒక్కటి మాత్రం రివైవ్ అయ్యింది, గ్రోత్ రేట్ ఉంది. కానీ కాంట్రాక్షన్స్ సర్వీస్ సెక్టర్ మాత్రం చాలా వరకు పడిపోయింది. నెక్స్ట్ డిమాండ్ కన్జంప్షన్, డిమాండ్ తీసుకుంటే డిమాండ్లో ఇన్వెస్ట్మెంట్ మీద బాగా ఎఫెక్ట్ చూపెట్టింది. ఎందుకంటే అన్సర్టైనిటీ అంటే కీ పాయింట్స్ ఇవి. అన్సర్టైనిటీ అంటే ఫ్యూచర్ మీద గురించి తెలియకపోవడం వల్ల ఇన్వెస్టర్స్ పడ్డారు. మన ఇండియా తీసుకుంటేనే 30-27% పడిపోయింది. ప్రైవేట్ కన్జంప్షన్ కూడా అంటే స్టాగ్నెంట్ అయిపోయింది. అంతగా అంటే 60-59% తగ్గిపోయింది ఇది కూడా. ఎందుకంటే జనాలకి చేతిలో డబ్బులు అనేవి ఉండకపోవడం, ఫ్యూచర్ ఎలా ఉంటుందని భయం వల్ల వాళ్ళు కూడా ఖర్చు పెట్టడం అంటే ఉద్యోగాలు పోతాయేమో. ఒక్క అగ్రికల్చర్ సెక్టర్ మాత్రం రివైవ్ అయింది, అంటే గ్రోత్ రేట్ బాగా ఉంది. దీనికి గవర్నమెంట్ తీసుకున్న అనేక మెజర్మెంట్స్ హెల్ప్ అయ్యాయి. అంటే 18-20కి జీడిపి షేర్లో ఇదైందని చెప్పొచ్చు. అంటే చెప్పాం కదా, పిఎం కిసాన్ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి కృషి సించాయి, ఇటువంటి పథకాల వల్ల చాలా అగ్రికల్చర్ సెక్టర్ మాత్రం గ్రోత్ రేట్ వచ్చింది. నెక్స్ట్ రూరల్ డిమాండ్ ఒకటి పెరగడం వల్ల అది కొద్దిగా హెల్ప్ అయిందని కూడా చెప్పొచ్చు. ఇది ఈ క్లాసు. అంటే మనం ఇందులో ఇంకా తీసుకుంటే అంటే జీడిపి షేర్లు మీకు ఒకసారి ఫోటోలు కూడా చూపెడతాను. ఇదిగోండి జీడిపి షేర్ ఆఫ్ కాంపోనెంట్ తీసుకుంటే 2019-20లో 18% ఉన్న ఏంటి ఇది సెక్టర్ ఏంటంటే 2019-20లో 18% ఉన్న సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్. 2020-21కి 20%కి వచ్చింది. అట్లాగే ఇండస్ట్రీ సెక్టర్ తీసుకుంటే 27-26కి పడిపోయింది. అట్లాగే సర్వీస్ సెక్టర్ తీసుకుంటే 55-54 పడిపోయింది. కానీ ఒక ఇండస్ట్రీ సెక్టర్ మాత్రం రివైవ్ అయింది. ఇక్కడ మనం తీసుకుంటే అంటే ఈ సప్లై సైడ్ నుంచి తీసుకుంటే ఒక అగ్రికల్చర్ సెక్టర్ మాత్రం 3.4, ఫస్ట్ హాఫ్ ఇయర్లో 3.4%, సెకండ్ హాఫ్ ఇయర్లో 3.4% గ్రోత్ రేటు. మైనింగ్ తీసుకుంటే దీనికి లేబర్ అవసరం కాదు, దీనికి కూడా బాగా ఎఫెక్ట్ అయింది, 17.2, 8.3. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్లో 19.4% పడిపోయింది. సెకండ్ హాఫ్ ఇయర్లో నార్మల్గా అంటే అట్లీస్ట్ రివైవ్ అయింది ప్రీవియస్ స్టేట్కి. యూటిలిటీస్ తీసుకుంటే మాత్రం అది ఓకే అయింది. కన్స్ట్రక్షన్ సెక్టర్ ఫస్ట్ హాఫ్ ఇయర్లో బాగా ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ మనం ఇందాక చెప్పే కదా ట్రేడ్, హాస్పిటాలిటీ 1/3 ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఇది 31.5% నుంచి పడిపోయింది 12% సెకండ్ హాఫ్. ఈవెన్ అంటే ఇప్పటికి కూడా కోలుకోలేదు ఇది ఇంకా. ఇట్లా అంటే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిఫెన్స్, అది కూడా 11.3% పడ్డది. ఇప్పుడు వి షేప్ రికవరీకి ఎగ్జాంపుల్. జీవీఆర్ టోటల్గా అంటే 14.9% ఫస్ట్ హాఫ్ ఇయర్లో పడిపోతే ఇప్పుడు 0.3% అండ్ సెకండ్ హాఫ్ ఇయర్లో 0.3% కొంతమేర రికవర్ అయిందని చెప్పొచ్చు. అలాగే అంటే ఇప్పుడు డిమాండ్ సైడ్ మనం తీసుకుంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్లు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తీసుకుంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎట్లా ఉంది, గవర్నమెంట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ షేర్ ఇన్ జీడిపిలో ఫస్ట్ హాఫ్ ఇయర్లో 57.5%, సెకండ్ హాఫ్ ఇయర్కి వచ్చేసరికి 60.8%. టోటల్గా మనం ఇందాక అన్నట్టు అట్లా. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ గవర్నమెంట్ ఖర్చు పెంచింది బాగా, 15.1, 13.1, యావరేజ్గా అంటే 12-14కి వచ్చింది. అలాగే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా 22.9, 25.3 అంటే పడిపోయింది ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఎక్స్పోర్ట్స్ కూడా అట్లానే ఉంది. ఇది టోటల్గా స్టోరీ. థ్యాంక్ యూ కేపీఎల్ అకాడమీ.